పట్టుకో. సర్ప్రైజ్ తీసుకోవడం నీ వల్ల అయ్యే పని కాదే. సరిగ్గా చూడు, వెతకబే. చిన్నోళ్ళపై ఇంకా నలగలేదు, సరిగా నలగట్లేదా? తీవే దేవుడా. టమాటా రసం బంగారు రసం అయింది. ఆగు, ఇది నీకెక్కడి నుంచి వచ్చింది? ఇదా, ఇది ఎలా వచ్చిందంటే అమ్మమ్మ చనిపోవడంతో ఊరికెళ్ళాం సార్. బంధువులందరినీ చూశాను. అన్ని ఇళ్లలో ఉండే సమస్య మా ఇంట్లో కూడా ఉంది సార్. అప్పుడు మా పెదనాన్న చెప్పారు, ఎందుకు అందరూ విడివిడిగా ఉంటున్నారు, ఒకే చోట అందరూ ఉండొచ్చు కదా అన్నారు. మా అమ్మమ్మ పోతూ పోతూ మమ్మల్ని అందరినీ ఒకటి చేసి వెళ్ళింది సార్. అప్పుడే మీ దగ్గర ప్లాట్ చూసిన విషయం చెప్పాను. మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి మీ కంపెనీ వెబ్సైట్ చూసి మంచి కంపెనీ కదా అని చెప్పాడు. మాకు 15 గ్రౌండ్స్ కావాలి సార్. 15 గ్రౌండ్స్ అంటే అట్లీస్ట్ 2.5 crores అవుతుంది. పర్వాలేదు సార్. ఇవ్వు. తీసుకోండి. నేను డైట్ కంట్రోల్. ఇప్పుడు డైట్ చేసి ఏం చేస్తావు? తీసుకో. ఇందాకే 8 సమోసాలు తిన్నాడు, ఇప్పుడేమో డైట్ అంటున్నాడు. అడ్వాన్స్ 10 లక్షలు, మిగిలింది రీచ్ చేసినప్పుడు చూసుకుందాం. రిసిప్ట్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ. నాకు మురుగా వస్తే అదే అదృష్టం. వెళ్ళొస్తాను మురుగా. రమ్మంటారు? వద్దు, పర్వాలేదు మురుగా, వెళ్ళొస్తాను. వెళ్ళరండి. నువ్వు చేసిన ఒక చిన్న కర్టసీ కాల్, అది ఎంతవరకు అతన్ని టచ్ చేసిందో తెలుసా? అదే మురుగా సేల్స్ అంటే. ఆ విషయం నీకు చాలా బాగా తెలుసు. అదేం లేదు సార్, చిన్నప్పటి నుంచి నేను బాగుంటానని నమ్మింది మా అమ్మమ్మ ఒక్కతే. ఆవిడ చనిపోయింది సార్. నేను చివరి చూపుకి వెళ్లేలోపు అన్ని పనులు పూర్తయ్యాయి. నేను వచ్చే వరకు ఎందుకు ఉంచలేదని అడిగితే, నువ్వు దరిద్రం, నువ్వు చూసినంత మాత్రం తను లేచి వస్తుందా అన్నారు. అప్పటి నుంచి ఎవరమ్మమైనా అదోలా అయిపోతుంది సార్. అన్నీ మారిపోయాయి మురుగా. నీ కారు ఉంది కదా, అన్నిటినీ మార్చేసింది. అదే నీకు అదృష్టం. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. ఈ డీల్ పక్కనే ఉండి కరెక్ట్ గా కంప్లీట్ చేయి. ఇక్కడున్న ఏజెంట్స్ అందరికి 8%, నీకు మాత్రమే 10%. సంతోషమేనా? చాలా థ్యాంక్స్ సార్. సార్ ఏంటయ్యా? అడగడానికి ఏదోలా ఉంది, అడగచ్చా? ఏం కావాలో అడుగు. ఆ జ్యూస్ కూడా నేను తాగేచ్చా సార్? నీది కడుపా ఇంకేమన్నానా? అదంతా పక్కన పెట్టుగానే ఇదిగో తీసుకో. ఇది నువ్వు మీ వాళ్ళ ఇంటి ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వెళ్ళడానికి బాగుంటుందని తీసుకొచ్చాను. దీన్ని జాగ్రత్తగా ఉంచు. అలాగే పిల్లాడి స్కూల్ ఫీజు కట్టేశాను, చిన్న చిన్న అప్పులు కూడా తీర్చేశాను. మిగిలిన డబ్బులు 70,000. ఇదిగో తీసుకో. అవును, నువ్వేదో గ్రైండర్ తీసుకుని వ్యాపారం మొదలు పెట్టాలన్నావు కదా, ఓ పంచి ఒక 4 గ్రైండర్లు తీసుకొచ్చి వ్యాపారం మొదలుపెట్టు. ఈ రోజు నుంచి నువ్వు 4 గ్రైండర్లకు అధిపతి, అర్థమైందా? 4 కాదు 5. 4 అని చెప్పావు కదా. నేను స్కూల్లో వేసిన డ్రాయింగ్ కి ఏంట్రా నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇదిగో చూడు నాన్నా. మన ఫ్యామిలీలో అందరూ టీచర్ చేతిలో తనులు తిన్నారా? ఫస్ట్ టైం ప్రైజ్ తెచ్చింది నువ్వేరా? ఇదేంటో తెరిచి చూడు. రాజా, ఈ డబ్బాలో ఏముందిరా? స్మార్ట్ వాచ్ మా. అయితే నాకు బాగా సెట్ అవుతుంది. ఇదంతా కార్ వచ్చిన తర్వాత. ఏంటమ్మా? ఆ మాట పూర్తి చేయి. పూర్తి చేయను. చెప్పు. నేను చెప్పను. ఇదిగో మెల్లమెల్లగా బండి బాగా తోలుతున్నావు. ఎరా, నాన్న బండి ఎలా నడుపుతున్నాడు? ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నానా, కాంటెస్ట్ కి సూపర్ హీరో డ్రా చేయాలి, అదే ఆలోచిస్తున్నా ఎలా చేయాలని. సాధారణ మనుషుల బొమ్మగీరా, వాళ్లే సూపర్ హీరోలు. ఏం మాట్లాడుతున్నావు నానా? సూపర్ హీరోలు సినిమా తీస్తే ఎవరు చూస్తారు? మనమే కదా. అప్పుడు మనమే సూపర్ హీరో. మనం చూడకపోతే హీరోనే కాదురా. ఒకవేళ ప్రైజ్ రాకపోతే? నీ మనసులో ఉన్నది 1000, అదేరా నీ మొదటి ప్రైజ్. ఇదిగో ఈ మధ్య చాలా బాగా మాట్లాడుతున్నావు. మాట్లాడపోతే నీతో వేగేది ఎలాగా? అంతా ఈ కార్ వచ్చిన వేళ విశేషమే. అమ్మా, పోలీస్ అమ్మా. సార్ 2 రోజులు లీవ్ కావాలి. ఇప్పటి వరకు ఎన్ని కేసులు చూసావు? లీవ్ వద్దు సార్. ఏయ్, ఆ బండి ఆపని చెప్పవా? ఫ్యామిలీతో వెళ్తే పోలీసులు ఆపలేరులే, వదిలేస్తారు. హ్యావ్ ఫన్. ఇదిగో అతన్ని చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఉంది, చెక్ చేయండి. ఇదిగో సార్, ఆపుతున్నా. బాబు. నమస్కారం సార్. నువ్వా? ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్, ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశంకి వెళ్ళాను, ఫ్యామిలీతో కలిసి బీచ్కి వెళ్ళాను, ఫ్యామిలీతో కలిసి నీళ్లు మాత్రమే తాగి ఇంటికి వెళ్తాను సార్. డాక్యుమెంట్స్ తీ. డాక్యుమెంట్స్ భోగిమంటలో వేసాం అనుకుంటా. ఇదిగోండి సార్, ఇదిగోండి సార్. ఇది ఎల్ఎల్ఆర్. లైసెన్స్ ఉందా? రూల్స్ ప్రకారం ఎల్ఎల్ఆర్ ఉన్న వ్యక్తి పక్కన లైసెన్స్ ఉన్న వ్యక్తి ఉండాలి. మేడం, మీ దగ్గర ఉందా? లేదు సార్. బండి పక్కన పెట్టి బయటికి రా. ఏంటా కన్ఫ్యూజన్?
సార్ ఎందుకు సార్ బండి పక్కన పార్క్ చేయాలి? నన్ను పంపించండి సార్, నేను ఇంటికి వెళ్ళి పార్క్ చేసుకుంటాను. డాక్యుమెంట్స్ తిరిగివ్వండి సార్. ఇలా లంచాలు తీసుకుంటూ ఉంటే మేము ఎలా సార్ బతికేది? మీరు కూడా యూనిఫామ్ లో లేరు కదా సార్, ఇదెక్కడ న్యాయం సార్? ఏంటయ్యా ఇది? ఒక్క నిమిషం. చెప్పు మురుగా. సార్ ఏం లేదు సార్, ఫ్యామిలీతో బయటికి వెళ్ళి వస్తుంటే శనానగర్ లో పోలీసులు ఆపారు సార్. లైసెన్స్ అడిగారు, నా దగ్గర ఎల్ఎల్ఆర్ మాత్రమే ఉంది. అందుకని బండి పక్కన పెట్టమన్నారు సార్. సరే సరే విను, పోలీసులో నాకు చాలా మంది తెలుసు. ఇప్పుడు మీరే కాపాడాలి సార్, ప్లీజ్ సార్. 10 నిమిషాల్లో ఒక ఫోన్ వస్తుంది, దిగులు పడకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా? మా బాస్ గురించి మీకు తెలియదు కదా? తెలియదు. తెలిస్తే నీకు నాకు వెంటనే డైవర్స్ అవుతుంది, అంత మోసగాడు ఆయన. కానీ ఇప్పుడు చూడు ఇక్కడ ఏం చేయబోతున్నారో. అక్కడ ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది చూడు, చూస్తూనే ఉండు. చూడు సార్ చెప్పండి సార్. తమ్ముడు, మురుగనని ఎవరినైనా ఫ్యామిలీ నాపావా? అవును సార్. అతను మనకు కావాల్సిన వాడు, కాస్త వదిలేయమ్మా. ఓ, మీకు తెలిసిన వాళ్ళ సార్? సరే, అతను ఎల్ఎల్ఆర్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు. రేపు అతను 4 మీద కార్ ఎక్కిస్తే దాని బాధ్యత మీదే అని లెటర్ పెట్టి వెంటనే ఫ్యాక్స్ చేయండి, అతను వదిలేస్తాను. పోలీస్కి ఇంత పొగరుండకూడదు తమ్ముడు. పొగలేని వాడు అసలు పోలీసుడే కాదు సార్. ఫోన్ పెట్టండి. చూస్తుంటే ఏదో తేడా కొట్టినట్టుంది. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇదిగో వద్దు. సార్ దీనికే కదా సార్ అంత డ్రామా చేస్తుంది. ఇది తీసుకెళ్ళి అతనికి ఇవ్వండి సార్. 1000 రూపాయలు సార్, 1000 రూపాయలు ఉన్నాయి సార్, ఇవ్వండి సార్. ఆయన గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు. వెళ్ళి ఇవ్వండి సార్, మీకు సెపరేట్గా ఇస్తాను. వెళ్ళండి. 2 నిమిషాలు వెళ్ళిపోదాం సార్. ఏంటి సార్ వెళ్ళిపోవచ్చా? ఏంటి సార్ 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి? ఏంటి మర్చిపోయి ఇచ్చారా? సార్ వీటిని తీసుకుని ఎక్కడే ఉండమని చెప్పారు. అయ్యో, అసలే కోపిష్టి మనిషి, ఆయనకి సారీ చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. సారీయా సార్? సార్ సార్ అమ్మా నిద్ర వస్తుందమ్మా. కొంచెం సేపు ఆగరా, మీ నాన్న మనల్ని జైల్లో పడుకోబెడతాడు. ఏంటి చూస్తున్నావు? ఎన్నిసార్లు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుంటావు? వెళ్ళి అడగచ్చు కదా. ఇదిగో అన్ని చెక్ చేశారు కదా, రేపు మార్నింగ్ స్టేషన్కి వచ్చి బండి తీసుకెళ్ళమని చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి. సార్ సారీ సార్. సారీ సార్. కళ్ళజోడు పెట్టుకో సార్. పెట్టుకోవా, స్టైల్ గా ఉంటుంది. ఇప్పుడు చెప్పు. సారీ సార్. వినపడలేదు. సారీ సార్. పోలీసులు పట్టుకుంటే ఇన్ఫ్లుయెన్స్ తో డబ్బులతో తప్పించుకోవచ్చని మీ అబ్బాయికి నువ్వే నేర్పిస్తున్నావు. వాడెలా ఎదుగుతాడు? బాబు చెప్పండి అంకుల్. నీకు మీ నాన్న ఏదైనా నేర్పించాడా? సూపర్ హీరో గురించి చాలా మాట్లాడారు అంకుల్. ఎవరు సూపర్ హీరో? సాధారణ మనుషులే సూపర్ హీరో అని చెప్పారు అంకుల్. ఇప్పుడు చెప్తున్నా, నిజాయితీ గల వాడే సూపర్ హీరో. ఒక నిజాయితీ గల వ్యక్తి ముందు సాధారణమైన వ్యక్తి ఇలా చేతులు కట్టుకుని నిలబడాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, మా ఇద్దరిలో ఎవరు సూపర్ హీరో? మీరే అంకుల్. నీ కొడుకున్న నిజాయితీ కూడా నీకు లేదయ్యా. నడి రోడ్లో తల దించుకుని చేతులు కట్టుకొని నిలబడ్డావు. బా నాన్న రా, నాన్న నిద్ర వస్తుంది. అమ్మా, ఆ పోలీసుని చూసి నాన్న భయపడ్డారు కదా, చాలా కామెడీగా అనిపించింది. ఏయ్, ఆ?
పళ్ళు రాళ్ళు కొడతా. మూసుకుని పడుకోరా. ఎక్కిరిస్తున్నాడు. ఎవరో ఫ్రీడమ్ ఫైట్ అని కలవడానికి కలెక్టర్ వస్తున్నారు. ఈ చుట్టుపక్కలే ఉన్నామని మనల్ని బందోబస్తుకు వెళ్ళమని చెప్పారు. ఆపు. సార్ ఏమయ్యా, ఆ కాన్వాయ్ వచ్చేలోపు ఇక్కడంతా క్లియర్ చేయాలి కదయ్యా. ఆ బండి ఇంకా తేలేదు. ఏం చేస్తున్నారు మీరు? తీస్తున్నాం సార్. ఇప్పుడే తీయండి. ఇప్పుడే త్వరగా. తీస్తున్నాం సార్. సరే, పక్కనే కాలేజ్ గానీ మామూలు గానీ ఏం లేవుగా? లేవు సార్, అలాంటివే లేవు. ఏం లేదు, సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వడం చేత కావడం లేదని మీడియా వాళ్ళు పెద్ద సీన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందుకే. ఓకే సార్. ఏమయ్యా, ఇది నైట్ చెకింగ్ లో ఆపిన బండే కదా? అవును సార్.